ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి కొన్ని రెజల్యూషన్స్ సెట్ చేసింది. అందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, అలాగే వెలుగొండ ప్రాజెక్టు, దానికి తోడు చాలా అంటే ఒక్కొక్క వెలుగొండ ప్రాజెక్టు చేస్తే ప్రకాశము, కడప, నెల్లూరు ఈ జిల్లాలకు సంబంధించి సుమారుగా 4,000 హెక్టార్ల భూమికి సాగునీరు, తాగునీరు అందించడం. తర్వాత ఈ పోలవరం అయితే మాత్రం ఇంకా అంటే ఒక సినిమాలో కూడా ఎక్కడో చూపించారు, గోదావరి తల్లి నీరు 70% వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ఆ 70%లో మనకు ఒక 30% వాడుకుంటే 30% ఇంకా రాబోయే కొన్ని వందల సంవత్సరాలకి ఇంకా మనకి తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది లేని పరిస్థితులు. అటువంటిది కూడా చేయనివ్వలే. బట్ ఇప్పుడు ఇది కంకణం కట్టుకొని 2026లోనే దాన్ని పూర్తి చేయాలి, ఎలాగైనా జాతికి అంకితం చేయాలని. అలాగే వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కానీ, మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం అది చేస్తాం, ఇది చేస్తాం, క్యాపిటల్ చేస్తాం, గాడిది గుడ్డు చేస్తాం, ఊరికే అక్కడ ఉన్న భూములను దొబ్బడానికి ప్లాన్. సో మొత్తానికి ఈ దసరా ఆ దసరా అని చెప్పి 2020 నుంచి 23 వరకు నడిపించేశారు. బట్ చేయలేదు. ఉన్న ఋషికొండ కొండను కూడా బోడిగుండు కొట్టించేశారు.